ప్రైజ్ లార్డ్. దేవుని ఉన్నతమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 24వ వచనము. అలెగ్జాంద్రియుడు వాడైన అపోల్లో అను ఒక యూదుడు ఎఫెసునకు వచ్చెను. అతడు విద్వాంసుడును లేఖనములు యందు ప్రవీణుడనై ఉండెను. ప్రియమైనవారలారా, ఇక్కడ అపోల్లో గురించి మనం చూస్తున్నాం. మరి అపోల్లో అలెగ్జాండ్రియా అనే ప్రాంతానికి చెందినవాడండి. మరి ఆ ప్రాంతము విద్యకు అంటే చదువుకు నిలయం లాంటిది. మహా అలెగ్జాండర్ ఆ ప్రాంతాన్ని నిర్మించాడు. కావున మరి ఈ అపోల్లో చక్కగా గొప్ప విద్వాంసుడుగా, అలాగే లేఖనాల యందు పట్టు కలిగిన వాడిగా ఉన్నాడు. మరి అటువంటి వ్యక్తి ప్రభువు మార్గం విషయమై చక్కటి ఉపదేశాన్ని నేర్చుకుని ఆత్మయందు తీవ్రత కలిగి మరి బోధిస్తున్నాడు. ప్రియమైన వర్లారా, యేసును గూర్చిన విషయాలు చాలా వివరంగా బోధిస్తున్నాడు. అంతేకాకుండా సమాజ మందిరములో ప్రియమైన వర్లారా ఎంతో ధైర్యంతో బోధించడం మొదలుపెట్టాడు. కావున ఇక్కడ ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఏ ప్రాంతము కలిగిన వారమైనా కావచ్చేమో, అయినా మరి దేవుని యొక్క లేఖనాల విషయంలో ప్రావీణ్యత మనం కలిగి ఉండాలి. అంటే దేవుని వాక్యము, జ్ఞానం అనేది మనం కలిగి ఉండాలి. ప్రతి మనిషికి దేవుడు జ్ఞానాన్ని ఇచ్చాడు. కానీ ఆ జ్ఞానము వాక్యమును సూటిగా చక్కగా క్షుణ్ణంగా తెలుసుకునే విషయంలో చాలా ఉపయోగించాలి. ప్రియమైన వాళ్ళరా, జ్ఞానం ఉంది కదా అని చెప్పి లోకానుసారమైన విషయాల్లో కాదు, కానీ ఆత్మానుసారమైన దేవుని యొక్క వాక్యములో మనము జ్ఞానమును కలిగి ఉండాలి. ప్రియమైన వాళ్ళరా, కావున అపోల్లో అలాగే దేవుని యొక్క వాక్యములో జ్ఞానము కలిగి ఉన్నాడు. మరి ఎంతోమందికి తనకు తెలిసిన విషయం గురించి చెప్పగలుగుతున్నాడు. ప్రియమైన వాళ్ళరా, అలాగే దేవుని మార్గము గురించి ఇంకా పూర్తిగా ఆకుల ప్రిస్కెల్లా కూడా ప్రియమైన వల్ల అతని గురించి విని అతనికి ఇంకా తెలియపరిచారు. అలాగా దేవుని యొక్క పరిచర్యలో ముందుకు కొనసాగలుగుతున్నాడు. చాలామందికి ఎన్నో సంవత్సరాలుగా దేవుని యొక్క వాక్యం వినేవారిగా ఉంటారు, కానీ దాని గురించి పూర్తిగా తెలుసుకునే వారిగా ఉంటారు. వారి యొక్క వేరు లోతుగా వెళ్ళని స్థితిలో ఉంటుందండి. ప్రభు యొక్క వాక్యాన్ని మనం ఎంత నేర్చుకుంటామో ప్రభు గురించి అంత తెలుసుకున్నట్లు. దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక. ఆమేన్.